సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ ఇన్స్పెక్టరు గ్రామాలకు వెళ్ళి గ్రామసభ నిర్వహించి వీళ్ళు నిజంగానే వేరే వాళ్ళ భూములు సాగు చేసుకుంటున్నారా లేదా విచారణ చేయాలి. ఎవరైతే భూ యజమాని ఉన్నారో వాళ్ళకైనా అభ్యంతరాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. భూ యజమానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈ ఇతరుల భూములను సాగు చేసుకునే వ్యక్తుల పేర్లని ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రత్యేకమైన రిజిస్టర్ ప్రతి గ్రామానికి మెయింటైన్ చేస్తూ దాన్నే ఆధీకృత సాగుదారుల రిజిస్టర్ అంటారు. లైసెన్స్డ్ కల్టివేటర్స్ రిజిస్టర్ అంటారు. అందులో నమోదు చేస్తారు. ఎవరి పేరైతే లైసెన్స్డ్ కల్టివేటర్స్ రిజిస్టర్లో నమోదవుతాయో వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు. దాన్నే ఎల్ఈసి కార్డ్ అంటారు. లోన్ ఎలిజిబిలిటీ కార్డ్. ఒక ఐడి కార్డు లాగా ఉంటుంది. ఈ కార్డు సంవత్సర కాలానికి మాత్రమే చెల్లుతుంది. కార్డు జారీ చేసినప్పటి నుంచి సంవత్సరానికి చెల్లుబాటు అవుతుంది. ఈ కార్డు కనుక ఉంటే బ్యాంకులో నుంచి రుణాలు పొందొచ్చు. పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్, క్రాప్ డ్యామేజెస్ పొందాలి అంటే ఈ కార్డుని ఆధారంగా చేసుకొని పొందొచ్చు. రైతులకు ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ని ఈ కార్డు ఉన్న వాళ్ళు పొందడానికి అవకాశం కల్పించారు.